25 వృద్ధి రేటు అధ్యక్ష. జీవీఏ 22.86 అధ్యక్ష పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా చేపలు ఆక్వా రంగం కుదేలైపోయింది గత 5 సంవత్సరాల అధ్యక్ష. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆక్వా రంగం అయితేనేమి చేపలు రంగం అయితేనేమి బలోపేతం చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపల పెంపకానికి 2.26 లక్షల హెక్టార్లో విస్తీర్ణాన్ని కేటాయించింది అధ్యక్ష. అదేవిధంగా నిజాం పట్టణంలో 88.8 కోట్లతో సమీకృత ఆక్వా పార్క్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అదేవిధంగా రెండవ అంశం అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ. గత వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. అందులో కీలకంగా మనమందరూ చూసాం అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఈ యాక్ట్ పేరు తలుచుకుంటేనే ప్రజలు గడగడలాడే పరిస్థితి. రీసర్వే పేరుతో రికార్డులు తారుమారు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి పేర్లు జోడించి ఈ రీసర్వే వల్ల ఈ రోజు వరకు గ్రామాల్లో తగాదులు ఉన్నాయి. మీరు పోయి చూడొచ్చు అధ్యక్ష. ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు వరకు ఫ్యాక్షన్ అణిగిపోయింది అధ్యక్ష. ఈ రీసర్వే వల్ల భూ రికార్డులు తారుమారు చేయడం వల్ల సొంత అన్నదమ్ముల్లో కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భయానకరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి దాదాపు 17,040 గ్రామాల్లో రీసర్వే చేయించి రికార్డులన్నీ కూడా సరిదిద్దడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారు నేను ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష. పాలన నేరుగా ప్రజల ముంగితో చేర్చినటువంటి రెవెన్యూ సదస్సులనే ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం ఇది. పరిపాలన సంస్కరణలకు ఈ కార్యక్రమం అనేది నివేదించడం చాలా గర్వంగా ఉందని నేను గవర్నర్ చెప్పారు అధ్యక్ష. ఈ పదం చెప్పినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి తరపున గవర్నర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఆర్థిక వ్యవస్థ మీ అందరికీ తెలుసు అధ్యక్ష 2019 నాటికి అంటే 60 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర అప్పు ఒకసారి లెక్క కట్టితే అధ్యక్ష 3.14 లక్షల కోట్ల అధ్యక్ష. అదే జగన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి అప్పు 10 లక్షల కోట్ల అధ్యక్ష. దీన్ని అసలు వడ్డీ కలిపితే ఏడాదికి 70,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం పెట్టిన విధంగా 1.46 లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది అధ్యక్ష. దీన్ని అదేవిధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ముందుగానే కాజేశారు అధ్యక్ష. ఇవన్నీ ఎక్కడ పోయావని ఒకసారి ఆలోచన చేసే అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేల యొక్క జలసాలకు ఇన్ని అప్పులు చేశారు అధ్యక్ష. ప్రజలకు పోలేదు ఇవి. ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అప్పులతో వడ్డీలతో. ఈరోజు కొత్త ప్రభుత్వం 8 నెలల కాలంలోనే ఈ అప్పులు కట్టడానికి 71,000 రూపాయలు అసలు వడ్డీ కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యా అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి 16,347 టీచర్లు భర్తీ చేయడానికి మెగా డిఎస్ సంబంధించి మొదటి సంతకం చేశారు అధ్యక్ష. అదే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఒకటే అధ్యక్ష. జగన్ అన్న వస్తే జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు అధ్యక్ష. 1 జనవరి పోయింది అధ్యక్ష, 2 జనవరి పోయింది అధ్యక్ష, 3 జనవరి పోయింది, 4 పోయింది, 5 పోయింది, 6 జనవరి వస్తే జగన్ అనే పోయాడు అధ్యక్ష. నిర్వీర్యం చేశాడు అధ్యక్ష, నాశనం చేశాడు అధ్యక్ష విద్యా వ్యవస్థను. దాన్ని సరిదిద్దడానికి ఈ కూటమి ప్రభుత్వం మొదటి సంతకంగా మెగా డిఎస్సి సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు యువ నాయకుడు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు విద్యార్థులకు పౌష్టికాహారం అవసరమనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర సంఘం పేరున అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కిట్స్ పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష
సాగునీరు సంబంధించి గవర్నరు గారు తన యొక్క ప్రసంగంలో కీలక అంశాలు